ఈరోజు ఉప్పల్. నా పేరు సి రామాంజనేయులు, తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మేడ్చల్ జిల్లాలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి అండ్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి కొన్ని బోకస్ అసోసియేషన్లు అంటే బోకస్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ కాంపిటీషన్లు జరుపుతూ ఉన్నారు. అవన్నీ బోకస్. ఎందుకనంటే నేను పేరెంట్స్కు అండ్ కోచెస్కి అండ్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరికీ నా యొక్క మనవి, ఒకసారి మీరు గమనించండి, తెలుసుకొని చెప్పేయండి. ఏంటంటే ఓన్లీ ఫర్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి రికగ్నేషన్ ఉన్నది. వేరే ఏ అసోసియేషన్ కూడా రికగ్నేషన్ లేదు. కాబట్టి ఎందుకనంటే మీరు పిల్లలకు నేర్పియండి, కాదంటలేము. ఆ అసోసియేషన్ను కరెక్ట్ ఏది ఉన్నది తెలుసుకొని దాంట్లో పార్టిసిపేషన్ చేపియండి. ఎందుకంటే భవిష్యత్తులో ఆ సర్టిఫికెట్ మాత్రమే వాల్యూడు. మీరు ఏదో బోకస్ అసోసియేషన్లో వెళ్ళి పిల్లలకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ చేయకుండా మీరు ఒరిజినల్గా ఏది ఉంది రికగ్నేషన్ దాన్ని తెలుసుకొని మీరు దాంట్లో పార్టిసిపేషన్ చేపిస్తే మీ పిల్లలకు భవిష్యత్తులో వాళ్ళకు ఇంజనీరింగ్ కానీ ఇంకా ట్రిపుల్ కానీ అన్నీ ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి ఏ దాంట్లో స్పోర్ట్స్ కోటా ఉందో దాంట్లో ఖచ్చితంగా వ్యాలిడ్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ ఉన్నది. కాబట్టి ఇక్కడ మీటింగ్ ఈ నెల మే 9, 10 నాడు మనకు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ ఉంది. స్టేట్ లెవెల్ ఇది అఫీషియల్ గేమ్. మేము ఓన్లీ సంవత్సరానికి అఫీషియల్ కాంపిటీషన్ ఒకటే చేస్తాము. ఎప్పుడు దొరికితే అప్పుడు కాంపిటీషన్ చెయ్యం. మనకి ఏది ఉన్నా కూడా మేము ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలంగాణ గవర్నమెంట్కు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు మేము కాంపిటీషన్ జరుపుతాం. వాళ్ళు అబ్జర్వర్గా వస్తారు. ఇందులో సెలెక్షన్ అయిన పిల్లలు నేషనల్ ఛాంపియన్షిప్ జూనియర్ ఏమో ఒడిశా భువనేశ్వర్లో ఉన్నది, సబ్ జూనియర్ ఏమో మధ్యప్రదేశ్ ఇండోర్లో ఉన్నది. కాబట్టి వీళ్ళు ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు నెక్స్ట్ నేషనల్లో గోల్డ్ మెడల్ కొడితే వాళ్ళు వరల్డ్ ఛాంపియన్షిప్ ఇది అఫీషియల్ది, అది ఇటలీలో ఉన్నది, సెప్టెంబర్లో ఉంది అది. కాబట్టి ఇక్కడ నుంచే మనం బేస్ అంటే మనకి ఇప్పుడు స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టాలి, నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టాలి, తర్వాత అప్పుడు వాళ్ళు సెలెక్ట్ అవుతారు వరల్డ్ ఛాంపియన్షిప్కు. మరి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్పోర్ట్స్కు చాలా మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నది. మనకు స్పోర్ట్స్లో నేషనల్లో పార్టిసిపేషన్ చేసిన విద్యార్థులు అందరికీ క్యాష్ అవార్డు కూడా డిక్లేర్ చేసిండు, వాళ్ళ తరఫున వస్తున్నాయి. పోయిన సంవత్సరం జరిగిన దాంట్లో మన తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ 2 పార్టిసిపేషన్ చేసి వరల్డ్ ఛాంపియన్షిప్ వాళ్ళకు 2 లక్షల రూపాయలు వాళ్ళకి శాంక్షన్ అయినాయి. కాబట్టి ఇవన్నీ మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు పేరెంట్స్కి, కోచెస్కి అండ్ స్కూల్ కరెస్పాండెంట్కు నేను నా మనవి, మీరు కరెక్ట్గా ఏ అసోసియేషన్ కరెక్ట్ ఉన్నదో ఆ అసోసియేషన్ ద్వారానే పంపిస్తే మీ అందరికీ చాలా బెనిఫిట్, మంచిది, సర్టిఫికేట్ వ్యాలిడ్ ఉంది. థ్యాంక్ యూ. మనకు టోటల్ 26 జిల్లాలకు మేము అసోసియేషన్ నుంచి రికగ్నేషన్ ఇచ్చినాము. 26 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేషన్ చేస్తాయి. అందులో నుంచి ఒక్కొక్క వెయిట్ కేటగిరీలో ఒక్కొక్కరు నేషనల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాదాపు 600 మెంబర్స్ వరకు పార్టిసిపేషన్ చేస్తారు. మనకు కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నది ఇక్కడ మనకు ఆరాంఘర్ దగ్గర, కాటేదాన్ దగ్గర. అందులో 9th, 10th స్టేట్ ఛాంపియన్షిప్ ఉన్నది. అందులోకి 26 డిస్ట్రిక్ట్లు పార్టిసిపేషన్ చేస్తాయి. ఇక్కడ మేడ్చల్ జిల్లా నుంచి కూడా సెలెక్షన్ జరిగింది. ఇక్కడ మేడ్చల్ జిల్లా నుంచి కూడా పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. జిల్లా సంబంధించింది. ఇక్కడ మన జిల్లాలో ఉన్నటువంటి అందరు కోచ్లు అండ్ బాడీ మెంబర్స్ అందరూ పాల్గొని ఒక మీటింగ్లో సక్సెస్ చేయడం జరిగింది.